ఓం నమ శివాయ. సింహరాశి వారికి ఈ వీడియో చాలా ముఖ్యమైనదని చెప్పవచ్చు. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏప్రిల్ 2 గురువారం సాయంత్రం సమయం మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన సంకేతాన్ని అనేది ఇవ్వబోతోంది. చాలామంది సింహరాశి వారు గత కొన్ని రోజులుగా ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మీరు ఎంత కష్టపడిన ఫలితం ఆలస్యంగా వస్తున్నట్లు అనిపించి ఉండొచ్చు. మీ మనసులో ఎన్నో ప్రశ్నలు ఉండొచ్చు. నా జీవితంలో మంచి మార్పు ఎప్పుడు వస్తుంది అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. కానీ గ్రహాల స్థితి ఇప్పుడు మెల్లగా మారుతోంది. ముఖ్యంగా గురువారం రోజు గురుగ్రహ ప్రభావం కారణంగా మీకు ఒక శుభ సంకేతం కనిపించబోతోంది. ఆ సంకేతం ఒక వార్త రూపంలో కావచ్చు, కొంతమందికి అది ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు. ఈ కాల్ సాధారణంగా కనిపించినా దాని వెనుక ఒక ముఖ్యమైన సందేశం ఉండే అవకాశం ఉంది. చాలాసార్లు మన జీవితంలో పెద్ద మార్పులు పెద్ద సంఘటనల వల్ల రావు. ఒక చిన్న వార్త, ఒక చిన్న సంభాషణ, ఒక చిన్న అవకాశం కూడా మన జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. అదేవిధంగా సింహరాశి వారికి కూడా ఈరోజు ఒక చిన్న సంఘటన పెద్ద మార్పుకు కారణం కావచ్చు. ఆ రోజు సాయంత్రం మీరు ఒక కాల్ రిసీవ్ చేసే అవకాశం ఉంది. ఆ కాల్ మీకు తెలిసిన వ్యక్తి నుంచి రావచ్చు, లేదా మీరు ఊహించని వ్యక్తి నుంచి కూడా రావచ్చు. కొన్నిసార్లు మనం మర్చిపోయిన వ్యక్తులు మళ్ళీ మన జీవితంలోకి వస్తారు. ఆ సంభాషణ ఒక కొత్త మార్గాన్ని చూపిస్తుంది. కొంతమంది సింహరాశి వారికి ఇది ఉద్యోగానికి సంబంధించిన వార్త కావచ్చు. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక మంచి అవకాశం అనేది ఇప్పుడు మీ దగ్గరకు రావచ్చు. గతంలో మీరు ఇచ్చిన అప్లికేషన్, ఇంటర్వ్యూ లేదా ఒక ప్రయత్నం ఇప్పుడు మీ ఫలితాన్ని ఇవ్వవచ్చు. ఆ ఫోన్ కాల్ మీకు ఒక మంచి అవకాశాన్ని తెలియజేయవచ్చు. మరికొందరికి ఇది ఆర్థికంగా మంచి వార్త కావచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు రావచ్చు. మీరు ఊహించని విధంగా ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు. అది చిన్నదిగా కనిపించినా భవిష్యత్తులో పెద్ద విజయానికి కారణం కావచ్చు. కుటుంబ విషయాల్లో కూడా కొన్ని మార్పులు కనిపించవచ్చు. కొంతకాలంగా మీతో మాట్లాడని ఒక బంధువు మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఒక చిన్న ఫోన్ కాల్ కుటుంబంలో ఉన్న దూరాన్ని తగ్గించగలదు. మీరు అనుకోని విధంగా ఒక సమస్యకు పరిష్కారం దొరకవచ్చు. అయితే జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న ఒక ముఖ్యమైన సూచన ఏమిటంటే, ఆ రోజు మీరు ఆ వార్తను ప్రశాంతంగా వినాలి. ఎక్కడున్నా కొంచెం ఒంటరిగా ఉండి ఆ కాల్ వినడం మంచిది. ఎందుకంటే ఆ సంభాషణలో ఒక ముఖ్యమైన విషయం ఉండవచ్చు. మీరు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సింహరాశి వారు సాధారణంగా చాలా ధైర్యంగా ఉంటారు. మీరు ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ కొన్నిసార్లు తొందరపడి తీసుకునే నిర్ణయాలు సమస్యలకు కారణం కావచ్చు. అందుకే ఆ రోజు వచ్చిన వార్తను వినిన తర్వాత వెంటనే స్పందించకుండా కొంచెం ఆలోచించడం మంచిది. ఆధ్యాత్మికంగా కూడా ఈరోజు మీకు ఒక మంచి సమయం కావచ్చు. ఉదయం దేవుడిని స్మరించడం, శివుడిని ప్రార్థించడం లేదా మీ ఇష్టదేవతను ధ్యానం చేయడం వల్ల మీకు మరింత మంచి ఫలితాలు రావచ్చు. గురువారం రోజు దానం చేయడం లేదా పసుపు రంగు దుస్తులు ధరించడం కూడా శుభంగా భావిస్తారు. సింహరాశి వారికి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ కాలంలో చుట్టూ ఉన్న వాళ్ళను కూడా జాగ్రత్తగా గమనించాలి. మీ విజయాన్ని చూసి ఆనందించేవారు కూడా ఉంటారు, అసూయపడేవారు కూడా ఉంటారు. అందుకే మీ ప్లాన్లను అందరితో పంచుకోవడం కంటే కొద్ది మందితో మాత్రమే మాట్లాడడం మంచిది. కొన్ని సందర్భాల్లో ఆ ఫోన్ కాల్ మీకు ఒక కొత్త దారి చూపిస్తుంది. అది వెంటనే పెద్ద మార్పును తీసుకురాకపోయినా భవిష్యత్తులో ఒక మంచి అవకాశానికి దారి తీస్తుంది. మీరు ధైర్యంగా ముందుకు వెళితే ఆ అవకాశం మీకు విజయాన్ని తీసుకురావచ్చు. సింహరాశి వారికి ఒక మంచి లక్షణం ఏమిటంటే, మీరు ఎప్పుడు ఓడిపోవాలని అనుకోరు. మీరు ఎప్పుడు ముందుకు వెళ్ళాలని అనుకుంటారు. ఈ లక్షణం వల్లే మీరు జీవితంలో ఎన్నో కష్టాలను దాటుకుని ముందుకు వచ్చారు. ఇప్పుడు కూడా అదే ధైర్యం మీకు అవసరం. ఆ రోజు వచ్చే వార్తను ఒక అవకాశంగా తీసుకుని ముందుకు వెళ్ళండి. భయం లేదా సందేహం వల్ల అవకాశాన్ని కోల్పోవద్దు. మొత్తానికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏప్రిల్ 2 గురువారం సింహరాశి వారికి ఒక ప్రత్యేకమైన రోజు అనేది కావచ్చు. ఆ రోజు సాయంత్రం వచ్చే ఒక ఫోన్ కాల్ మీ జీవితంలో ఒక కొత్త ఆరంభానికి కారణం కావచ్చు.
అందుకే ఆ రోజు వచ్చే వార్తను జాగ్రత్తగా వినండి.